ఈరోజు కాకరకాయ ఉల్లి కారం చేస్తున్నానండి. కాకరకాయ ఉల్లి కారానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు నేను ఒక 6 తీసుకున్నాను, ఉల్లిపాయలు, కరివేపాకు, సరిపడా ఉప్పు, పసుపు, కారము, కొంచెం బెల్లం అండి. బెల్లం లేకపోతే చక్కెర అయినా తీసుకోవచ్చు. సరిపడా నూనె. ముందుగా కాకరకాయని లైట్గా తొక్క తీసుకోవాలండి. ఇప్పుడు కాకరకాయలు బాగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ వచ్చేంత వరకు బాగా కలపాలండి. ఇలా వాటర్ వచ్చాక బాగా పిండి కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం మూలాన కాకరకాయలో ఉన్న చేదు పోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని తీసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కళాయి వేడెక్కాక నూనె పోసుకోవాలి. నూనె ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. కాకరకాయ ముక్కలు వేసి వేపుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేగడానికి 5-6 మినిట్స్ పడుతుందండి. కాకరకాయ ముక్కలు వేగింది, ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇలాగే మిగతా కాకరకాయ ముక్కలు కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయని ఇలాగ ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ముందుగా కాకరకాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కారము 3 స్పూన్లు దాకా పడుతుంది. కొంచెం పసుపు. ఇప్పుడు ఇవన్నీ కచ్చాపిచ్చా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. కాకరకాయ వేపుకున్న నూనె ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం తీసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేడెక్కాక ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇంత ఉల్లిపాయ పేస్ట్ వద్దనుకుంటే ఉల్లిపాయలు తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ కాకరకాయ ముక్కలు వేసుకున్నాక ఎక్కువసేపు అక్కర్లేదండి, ఒక 5 మినిట్స్ అయితే చాలు. ఇప్పుడు తురుము పెట్టిన బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిందండి. ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి.